కాదేది కబ్జాకు అనర్హం అన్న చందంలో తయారైంది మహేశ్వరంలోని కొందరి నేతల తీరు. అధికారం ఉంది కదా అని అడ్డదిడ్డంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. పదవి కాస్త పోయేసరికి వీరి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా బడంగిపేట 30వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త జంగారెడ్డిపై కబ్జాల పర్వం అంటూ నియోజకవర్గంలో పెద్ద దుమారం రేగుతోంది. అడిగేవారు లేరని, పట్టించుకునే నాథుడే లేడని ఆయన ఆగడాలు అంతు లేకుండా పోయాయని బీజేపీ పోరాటానికి సిద్ధమైంది. భార్య కార్పొరేటర్ భర్తదే పెత్తనం. 5 ఏళ్లలో అడిగేవారు లేక అడ్డదిడ్డంగా భూములు ఆక్రమించుకున్నాడని ఆరోపణలు మొదలయ్యాయి. ఎంసీఆర్ కాలనీలో ఉన్న రోడ్డును కబ్జా చేసి కమర్షియల్ షెడ్లను నిర్మాణం చేసి అద్దెకిచ్చి ఆదాయాన్ని పొందుతున్నాడని, ఆయన చేసిన కబ్జాల పర్వంపై బడంగిపేట మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న అమ్మవారికి వినతి పత్రం సమర్పించారు నేతలు. అలాగే నాలాలను ఆక్రమించుకున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అరాచకాలు అంతా ఇంత కాదని, ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు అవడంతో అధికారులు చర్య తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అధికారులపై ఆరోపణలు చేశారు. శివసాయినగర్ కాలనీకి సంబంధించిన డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, నాలాను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా రోడ్డు కబ్జా చేసి 4 గదులుగా నిర్మించి వ్యాపార సముదాయాల కోసం అద్దెకు ఇవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ యొక్క భర్త ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డాడు. ఇన్నిసార్లు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఫిర్యాదు చేసినా, కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి కూడా దీని మీద స్పందించి చర్యలు తీసుకోలేదు. కానీ ఏదైతే 4 రోజుల క్రితం ఓ చిన్న గాలి దుమారం వచ్చింది. ఆ యొక్క గాలి దుమారంలో ఒక్కసారిగా ఆ రేకులు తీసి పక్కకు పెట్టేసిండు ఆ దేవుడు. ఆ దేవుడే వచ్చి అక్రమాలని తొలగించినట్టు అక్కడ ఉన్న ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే ఆ ఎంసీఆర్ కాలనీ కాకుండా ఇక్కడ శివసాయినగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యతో శివసాయినగర్ కాలనీ ప్రజలు గత 2.5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గతంలో భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలిపాం. అలాగే మొన్న బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముంగడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిపాం. సబితా ఇంద్రారెడ్డి గారికి ఎన్నిసార్లు విన్నపం చేసినా ఏదో నామమాత్రంగా వచ్చి వెళ్ళి ఆ సమస్యని ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లేదు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి మాజీ కార్పొరేటర్ భర్త చేతిలో కబ్జాకు గురైన రోడ్డును కాపాడాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ మేయర్ భర్త బినామీ పేర్లతో పట్టాలు పొందిన వ్యవహారం గతంలో నియోజకవర్గంలో పెద్ద దుమారమే రేపింది. తాజాగా జంగారెడ్డి కబ్జాలంటూ బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. ఇంత జరుగుతున్న బడంగిపేట కమిషనర్ మాత్రం మౌనంగా ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.